ఇద్దరు ఒకటే, ఫెసిలిటేటర్ అన్నా మోడరేటర్ అన్నా. An experienced facilitator or moderator oversees the discussion to ensure that the rules are followed. ఎంతసేపు ఏం చేస్తారంటే ఫెసిలిటేటర్ కానీ మోడరేటర్ అనే వాళ్ళంటే మార్గదర్శనం చూపే వాళ్ళని అర్థం అన్నమాట, లేకపోతే అక్కడ ఉండేటటువంటి సౌకర్యాలు చూసేవాళ్ళని అర్థం. వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా రూల్స్ ఫాలో అయిపోతారు. రూల్స్ ఫాలో అయ్యి కరెక్ట్గా జరిగేలా గ్రూప్ డిస్కషను టైం దాటిపోతుందా, లేకపోతే ఎవరైనా ఓవర్ ద టాపిక్ మాట్లాడేస్తున్నారా అని చెప్పి కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళని ఫెసిలిటేటర్ అంటారు. వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ దొరికితే కనుక మనకి గ్రూప్ డిస్కషన్ అనేది బాగా జరిగిపోతూ ఉంటుంది. ద కన్వర్సేషన్ స్టైల్ ఆన్ ట్రాక్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. ఏం చేస్తారంటే అందులో పాల్గొన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఒక అవకాశం వచ్చేలాగా వాళ్ళ యొక్క వ్యూ చెప్పడానికి ఒక పని చేస్తారన్నమాట. వాళ్ళు అందరినీ కంట్రోల్ చేసేటటువంటి పని చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి, అండర్స్టాండింగ్ ద టాపిక్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ పార్టిసిపెంట్ షుడ్ ఫస్ట్ టేక్ ద ఫ్యూ మూమెంట్స్ టు అండర్స్టాండ్ ద టాపిక్. కొంచెం సేపు కొన్ని మూమెంట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దే కెన్ జాట్ డౌన్ కీ పాయింట్స్. కొన్ని రకాలైనటువంటి కీ పాయింట్స్ని జాట్ డౌన్ చేస్తారు. ఐడియాస్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ దట్ కమ్ టు మైండ్. ఐడియాస్ కానీ లేకపోతే ఏమైనా ఆర్గ్యుమెంట్ చేయవలసినటువంటి విషయాలు కానీ ఏవైతే మనకి కీ పాయింట్స్ ఏవైతే బ్రెయిన్లోకి వస్తాయో వాటన్నిటిని కూడా నోట్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇనిషియేషన్. ద డిస్కషన్ యూజువల్లీ బిగిన్స్ విత్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ వాలంటీరింగ్ టు ఇనిషియేట్ ద కన్వర్సేషన్. పార్టిసిపెంట్స్లో ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటారంటే ప్రారంభించడానికి గ్రూప్ డిస్కషన్ని మొట్టమొదటి స్టెప్ తీసుకునేదాన్ని మనం ఇనిషియేషన్ అంటాము. ఎవరో ఒకళ్ళు ముందు స్టెప్ తీసుకుంటారన్నమాట. నేను చెప్తానండి టాపిక్ ఏంటో ఇవన్నీ చెప్పి ముందు స్టెప్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను ఇంట్రడ్యూస్ ద టాపిక్ అండ్ ప్రొవైడ్ ఏ బ్రీఫ్ ఓవర్వ్యూ నార్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. ఒకసారి ఈ టాపిక్ ఇదండి, ఈ టాపిక్ మీద చర్చ జరుగుతుంది అని చెప్పేసి బ్రీఫ్గా అంటే కొంచెం చిన్నగా దాని మీద ఓవరాల్గా ఒక ఐడియా వచ్చేలా చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పేస్తారంట. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అంటే మన యొక్క ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేయడం. అది పార్టిసిపెంట్స్ టేక్ టర్న్స్ షేరింగ్ దేర్ వ్యూస్ ఒపీనియన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిలేటింగ్ టు ద టాపిక్. ఆ టాపిక్కి సంబంధించినటువంటి వ్యూస్ కానీ లేదా ఒపీనియన్స్ కానీ వాళ్ళ యొక్క థాట్స్ కానీ అందరికీ అందేలాగా షేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇట్స్ ఇంపార్టెంట్ టు లిజన్ యాక్టివ్లీ టు అదర్స్ అండ్ అవాయిడ్ ఇంటరప్టింగ్. ఎప్పుడైనా అంతరాయాన్ని అవాయిడ్ చేయడానికి మన ఇంట్రెస్టింగ్గా వినడం అనేది ఒకటే ముఖ్యమైనటువంటి పని అని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే ఎప్పుడు యాక్టివ్ లిజనింగ్ అనేది ఉండాలని చెప్పి చెప్పడం. నెక్స్ట్ ఫోర్త్లో చూడండి, అగ్రీయింగ్ ఆర్ డిసగ్రీయింగ్ అంటే అంగీకరించడం లేకపోతే అనాంగీకారానికి తెలపడం. ఇక్కడ పార్టిసిపెంట్స్ కెన్ ఎయిదర్ అగ్రీ ఆర్ డిసగ్రీ ఆర్ ప్రొవైడ్ ఏ నాన్సెడ్ పర్స్పెక్టివ్ ఆన్ ద ఐడియాస్ ప్రెజెంటెడ్ బై ద అదర్స్. ఇక్కడ పార్టిసిపెంట్స్ ఒక్కొక్కసారి మనం చెప్పిన దాంతో అంగీకరించవచ్చు, ఒక్కొక్కసారి అంగీకరించకపోవచ్చు. అయితే ఇక్కడ ఉండేటటువంటి పర్స్పెక్టివ్ అనేది అక్కడ ప్రజెంట్ అయ్యేటటువంటి అదర్స్ ప్రజెంట్ చేసినటువంటి విషయంతో ఇది కోయిన్సైడ్ అవుదన్నమాట, నాన్స్ అవ్వదు. కాబట్టి దే షుడ్ సపోర్ట్ దేర్ వ్యూ పాయింట్స్ విత్ లాజికల్ రీజనింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్గా లేదని అన్నారనుకో, నేను చెప్పింది కరెక్టేనండి, ఇది పలానా చోట ఇలా జరిగింది, లేకపోతే నేను చెప్పింది ఈ విధంగా కరెక్ట్ అని చెప్పి మనం దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఒకసారి ఉంటుంది. మనం తప్పని చెప్పి ఎదుటి వాళ్ళు అంటే కనుక నేను ఏమన్నా. నెక్స్ట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అండ్ రీబ్యూటల్స్ అంటే తిట్టుకోవడం అన్నమాట. రీబ్యూక్ చేయడం అంటే ఒకళ్ళు తిట్టుకోవడం, లేకపోతే కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కౌంటర్స్ వేసేస్తున్నారని అంటారు కదా, అంటే మాటకు మాట సమాధానం, నువ్వు ఎంతంటే నేనెంతంటే కౌంటర్ వేసుకోవడం అలాంటివి, లేకపోతే తిట్టుకోవడం, ఈ రెండు కూడా మనకి ఏంటి అనేది చూస్తే కనుక యాజ్ అ డిస్కషన్ ప్రోగ్రెస్ పార్టిసిపెంట్స్ మైట్ ప్రజెంట్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ టు చేంజ్ ద వ్యూ పాయింట్స్ ఆఫ్ అదర్స్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంట ప్రాసెస్లో పార్టిసిపెంట్స్ ఏం చేస్తూ ఉంటారట, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వేస్తూ ఉంటారట. కౌంటర్ వేస్తూ ఉంటారు, మీ ఆర్గ్యుమెంటు ఏ విధంగా నిజమో నిరూపించండి అని అన్నారనుకో, కౌంటర్ వేసినట్టే మనం నిరూపించాలి అక్కడ ఆ విషయాన్ని చెప్పి. అలాగే ఒక ఛాలెంజ్గా తీసుకుని మన యొక్క వ్యూ పాయింట్స్ అన్నిటినీ ఒక ఎదుటి వాళ్ళకి చెప్పాలి. ఏంటి నువ్వు చెప్పింది ఏంటి, ఎలాగో నిరూపించు అని అన్నావు అనుకో, మన పాయింట్స్ అన్నిటికీ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. చెప్పగలిగితేనే ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్కి మనం మళ్ళీ తిరిగి ఆన్సర్ చేసినట్టు అన్నమాట. ఇట్స్ ఎసెన్షియల్ టు డూ సో రెస్పెక్ట్ఫుల్లీ అండ్ బ్యాకప్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఎవిడెన్స్. మనం చాలా అలాగని వాళ్ళు అడిగేశారు మనల్ని అని చెప్పి వాళ్ళ మీద కోపడడం అనేది మంచిది కాదు. మనం ఎంతసేపు చాలా గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి మనం ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ని ఒక నిదర్శనంతో సహా మనం
దాన్ని స్టోర్ చేసి ఉంచడం అనేది మంచిదని చెప్పి. నెక్స్ట్ 6 బిల్డింగ్ ఆన్ ఐడియాస్. మన యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి బిల్డింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఇక్కడ పార్టిసిపెంట్స్ కెన్ బిల్డ్ ఆన్ ద ఐడియాస్ ప్రజెంటెడ్ బై అదర్స్. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారట, ఎదుటి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఐడియాస్ మీద మనం ఇంకో కొత్త విషయాన్ని చెప్తూ ఉంటాం. అంటే ఐడియా మీద ఐడియా బిల్డప్ అవుతూ ఉంటుంది. అంటే బిల్డింగ్ కట్టడం అనేది కాదు, ఐడియా మీద ఐడియా రావడం కూడా బిల్డప్ అవడమే అవుతుంది. ఇక్కడ బిల్డింగ్ ఆన్ ఐడియాస్ ఎక్స్పెండింగ్ ద స్కోప్ ఆఫ్ ద డిస్కషన్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద టాపిక్. ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ ద డిస్కషన్ అన్నమాట. ఇప్పుడు స్కోప్ అంటే పరిధిని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటున్నారంటే విస్తృతం చేస్తూ ఉంటారన్నమాట. దీని యొక్క పరిధి ఎంతవరకు మనం కొత్త కొత్త విషయాలను చెప్తా ఉన్నామో అంతవరకు పెరుగుతూనే ఉంటుందన్నమాట. అది ఎంత నాలెడ్జబుల్ పర్సన్స్ డిస్కషన్లో పాల్గొన్నారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి నాలెడ్జ్ అనేది ఇవ్వడం అనేది. అందుకని డిస్కషన్ స్కోప్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేసి కొత్త కొత్త ఆస్పెక్ట్ని టాపిక్ గురించి చెప్తా ఉంటే టాపిక్ అనేది బాగా ఎలాబరేట్గా పెరుగుతుంది, బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్మరైజింగ్ అంటే సారాంశాన్ని చెప్పడాన్ని మనం సమ్మరైజింగ్ అని అంటాం. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ పార్టిసిపెంట్స్ షుడ్ సమ్మరైజ్ ద కీ పాయింట్స్ అండ్ కంక్లూజన్ రీచ్డ్ డ్యూరింగ్ ద కన్వర్సేషన్. అయితే మనకి ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ అంటే చిట్ట చివరి వరకు డిస్కషన్ అయ్యేంతవరకు పార్టిసిపెంట్స్ ఏం చేయాలంటే మన యొక్క ఈ సారాంశాన్ని అంతటినీ ఒక చిన్న కంక్లూజన్కి ముగింపుగా తీసుకొచ్చి మనం ఈ విషయాలను తెచ్చుకున్నాము, ఈ యొక్క గ్రూప్ డిస్కషన్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయాలు ఇవి, ఈ సారాంశాన్ని మనకు తెలుసుకున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పగలిగితే కనుక మన యొక్క కన్వర్సేషన్ యొక్క ఏదైతే సంభాషణ యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో లేకపోతే దాని ద్వారా తెలుసుకునేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి రీచ్ అయినట్టు అన్నమాట. ఆ విషయం మనకి అవగతమైనట్టు. నెక్స్ట్ క్లోజింగ్ రిమార్క్స్. అంటే రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేయమని చెప్తా ఉంటారు. కొంతమంది రిమార్క్స్ చెప్తా ఉంటారు, మీరు చెప్పింది బాగాలేదండి, లేకపోతే మీరు అరేంజ్మెంట్స్ బాగాలేదు, ఇవన్నీ రిమార్క్స్ అన్నమాట. రిమార్క్స్ని క్లోజ్ చేయడం ఎలా అని చెప్పి అడుగుతున్నారు. ద మోడరేటర్ మైట్ ప్రొవైడ్ క్లోజింగ్ రిమార్క్స్ థ్యాంకింగ్ పార్టిసిపెంట్స్ ఫర్ దేర్ కాంట్రిబ్యూటర్స్ అండ్ హైలైటింగ్ ద నోటబుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద డిస్కషన్. అయితే ఇక్కడ మోడరేటర్ అనే వాళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా మార్గదర్శకులు, కానీ వీళ్ళు ఏం చేస్తారట క్లోజింగ్ రిమార్క్స్ని వాళ్ళు చెప్తూ అంటారు అన్నమాట. జనరల్గా క్లోజింగ్లో రిమార్క్స్ ఏమి చెప్పరు, ఎక్కువగా చాలా అయితే పలానా వాళ్ళు చాలా బాగా చెప్పారు, వీళ్ళు ఇంకా బాగా చెప్పారు అని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తారన్నమాట. వీళ్ళు పాల్గొన్న వాళ్ళందరికీ, మీరు పాల్గొన్నందుకు పార్టిసిపేట్స్ అందరికీ ఇక్కడ థ్యాంక్స్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ లేకపోతే హైలైటింగ్ నోటబుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద డిస్కషన్. ఏవైతే మనకి బాగా లోతుగా తెలుసుకున్నటువంటి విషయాలు లేకపోతే కొత్త విషయాలు ఏమైనా చెప్తే ఆ విషయాలను హైలైట్ చేసి చెప్తారన్నమాట. ఫలానా విషయం బాగుంది అని చెప్పి ఆ విషయాల్ని ఎవరైనా కొత్త విషయాలు చెప్తే వాళ్ళు హైలైట్ చేసి చెప్తారు.